వస్ అనేటటువంటిది సంపద అని కూడా వస్తుంది. మీకు సంపద ఏంటి? మీ రక్షణే. రక్షించేవాడే సంపద. అందుకే సంపత్కారకుడైనటువంటి వాడు ఈశ్వరుడు. ఈశా వాస్యం, అతని యొక్క శాసనం ద్వారా రక్షించబడేటటువంటిది ఏదైతే ఉందో అది వ్యాపించబడి ఉన్నది. ఎక్కడ? ఇదం అంటే ఇక్కడ, సర్వం. సర్వం అంటే ఈ ప్రాంతం, ఇక్కడ అని కాదు. సకల చరాచర జీవరాశులు యందు ఇదం అంటే లోపల. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతఃబహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నారా అయనేతి ఇది నారాయణ. నారం అంటే జ్ఞానం, నారం అంటే నీరు. కాబట్టి మొత్తం అంతా వ్యాపించి ఉన్నటువంటిది ఏదైతే ఉందో సకల చరాచర జీవరాశికి నారమే ఆధారం. నారం అయినేతి ఇది జగత్. ఆ విధంగా ఈశా వాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ జగత్తులో ఆయన శాసనం కానీ, ఆయన వ్యాపించనిది కానీ, ఆయన అనే పదం వాడుతున్నాం, ఆయన కాదు. ఇది శక్తి. ఎందుకంటే మన సంబోధనలో అలా వాడుతున్నాం, సంబోధనావాచకంగా వాడుతున్నాం. కానీ శక్తి ఎక్కడ వ్యాపించి ఉంటుందండి? ఎక్కడ లేదు, సర్వత్రా ఉంటుంది. ఎక్కడా లేదు, ఎక్కడ లేదు, ఎక్కడా లేదు. ఎందుకంటే నీ కంటికి కనపట్లేదు. ఎక్కడ లేదు, జ్ఞానులకు అందుతుంది. ఏమని? ఎక్కడ లేదు అని. కాబట్టి అంతా వ్యాపించినటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో దాని గురించి ఉపనిషత్తులో మొట్టమొదటిసారి చెప్పబడింది.